హాయ్. ఏయ్ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తా. మనం ఇక్కడి దాకా రావడమే ఎక్కువ. హలో, నీ చెల్లెలు అర్ధమొగుడు, అదే కాబోయే మొగుడు ఇప్పుడు నా చేతిలో ఉన్నాడు. 15 నిమిషాలు టైం ఇస్తున్నా, నేను చెప్పింది చెప్పినట్టు చేసుకుంటూ పో, లేకపోతే ఆడిపోతా. ఏం చేయాలో చెప్పు. ఓ ఎల్ఐసి బిల్డింగ్ కి పో, యువర్ టైం స్టార్ట్స్. వచ్చాను చెప్పెక్కరా. నీ ఎదురుగా 6465 డస్టర్ బండి ఉంది, అందులోకి ఎక్కు. ఎక్కని చెప్పు. రైల్వే స్టేషన్ కి పో. వచ్చాను చెప్పు. రోడ్డు కవతల 419 స్కోడా ఉంటుంది, అందులోకి ఎక్కు. ఎక్కు. 7 హిల్స్ హాస్పిటల్ దగ్గర 6378 ఇన్నోవా నీ కోసం వెయిటింగ్. టైం ఇస్ గోయింగ్, నువ్వు ఫాస్ట్ మూవింగ్. సిఎంఆర్ కెళ్ళు. వచ్చాను చెప్పు. నువ్వు అంటే కంగారు పడగా బాబు, అక్కడ ఆడి 6699 ఉందా? అయితే లగెత్తుకెళ్ళి డోర్ తెరు, అందులో ఒకడు ఉంటాడు. ఆడిచ్చింది నాకిస్తే నీ భావం నీకు ఇస్తా. నీకు నీ కొడుకు కావాలంటే 4 కోట్లు నేను చెప్పిన ప్లేస్ లో నా మనిషికి అప్పచెప్పు. పోలీసులకు ఫోన్ చేస్తే నీకు 4 కోట్లు మిగులుతాయి. నేను చెప్పినట్టు చేస్తే నీ కొడుకు ప్రాణాలు మిగులుతాయి. నువ్వు చెప్పిన చోటుకొచ్చాను. నీ రైట్ లో ఇన్నోవా ఆగుంది చూడు, అందులోంచి మా వాడు దిగుతాడు. వాడికి క్యాష్ బ్యాక్ ఇస్తే నీ కొడుకు ఎక్కడ ఉన్నాడో చెప్తా. వాడు వచ్చిన ఇన్నోవా డిక్కీలోనే నీ కొడుకున్నాడు. మీ అబ్బాయి గజా ఫ్రెండ్. అతను చేసే దందాల్లో మీ వాడు పార్ట్నర్. ఎంత గొప్ప పార్ట్నర్ అంటే మీ చేత సంతకం పెట్టించడానికి ప్లాన్ చేసి గజాని మీ మీదకే పంపేంత పార్ట్నర్. గజాని ఫ్రెండా? నానా అది గజాని ఫ్రెండా? అవునా? పతికొండగానే చెప్పేసావు కదరా. తెలుసో తెలియకో ఒక తప్పు జరిగిపోయింది. మీరే శిక్ష వేయాలనుకున్నా ఈ ఇంటి పెద్దగా నేను సిద్ధంగా ఉన్నాను సార్. కుటుంబం అంటే మీరందరు సార్, మీరొక్కరే కాదు. నారాయణమూర్తి గారిలో ఏ నిజాయితీ చూసి ఇంటికొచ్చానో ఈ రోజు అది ఇంట్లో లేదు. ఏ పెంపకం మీద నమ్మకంతో ఈ సంబంధం కోసం వచ్చానో ఆ నమ్మకం ఇప్పుడు లేదు. ఈ పెళ్లి జరగదు. కలుపుకునే బంధం కాబట్టి ఆయన తేలిగ్గా తెంపుకుని వెళ్ళిపోయాడు. కన్న బంధం కదా, కొడుకుని వెళ్ళమనలేను, అవమానాన్ని ఇంట్లో ఉండమనలేను. నేనేం పాపం చేశాను? నాన్న దేవుడు ముందు కూడా తలదించుకోకూడదని దేవుడు ఫోటోలు కూడా ఎత్తిలో పెట్టినాడమ్మా. నా వల్ల తలదించుకోవాల్సి వచ్చింది.
ఒరే అసలేం జరిగిందో చెప్పరు. నాన్నకు కావాల్సిన నిజాలు కదమ్మా, మనశ్శాంతి. కొడుకు ఇలా చేశాడు, సంబంధం తప్పిందని నాన్న తింటం మానేస్తారా? ముద్దలు కలిపిన పెట్టమ్మా, షుగర్ లెవెల్ పడిపోద్ది. సూరి సూరి సూరి, నేను ఇదంతా కావాలని చేయలేదు. నాకు నిజంగా ఏం తెలియదు సూరి. నేను చెప్పేది విను సూరి, నా మాట నమ్ము. ఇదంతా రాజప్ప కావాలని నాతో చేయించాడు. నేను పుట్టిన దగ్గర నుంచి మా నాన్న కళ్ళలో ఆనందం చూశాను, నాకేం జరుగుద్దా అనే భయం చూశాను. కానీ ఫస్ట్ టైం ఆయన కళ్ళల్లో కన్నీళ్ళు చూశాను. ఫస్ట్ టైం తల దించి ఒకరిని క్షమించమని అడగటం చూశాను. దీనికి కారణం నేనంటే తట్టుకోలేకపోతున్నాను. రే రే రే, నీకు అలవాట్లేదు కదా సూరి. నాన్నకి దూరంగా ఉండటం కూడా నాకు అలవాట్లేదన్నా. అక్కడ ప్రాబ్లం ఏంటన్నా, చిన్న మ్యాటర్ రా వదిలే అని రిక్వెస్ట్ చేశాను, వార్నింగ్ ఇచ్చాను. అయినా దాన్ని వదలకుండా ఇంత పెద్ద ఇష్యూ చేస్తున్నాడు. 15 రోజులు, జస్ట్ 15 రోజులు వదిలేస్తే నాన్న హ్యాపీగా రిటైర్ అయిపోతాడు. వదిలేయచ్చుగా. ఎందుకు వదులుతాడు సూరి? ఆడు పవర్ లో ఉన్నాడు. చెప్పింది చేయకపోతే ఆడి పవర్ కి వాల్యూ లేదని ఈగోకి తీసుకుంటాడు. ఆడు పవర్ ఉంటే ఏమైనా చేస్తాడన్నా? ఏదైనా చేస్తాడు, ఎంత దూరమైనా వెళ్తాడు. నేను ముందు నుంచే చెప్తూనే ఉన్నాను, నీకు ఇప్పుడు అర్థమవుతోంది. అవునన్నా, తీసేద్దాం, ఆడు పవర్ తీసేద్దాం. పవర్ అంటే ఇంట్లో పవర్ అనుకున్నావా? మెయిన్ స్విచ్ ఆఫ్ చేస్తే పోవడానికి. అక్కడ మినిస్టర్ మనిషిగా తగులుద్దిగా. మా నాన్న దగ్గర నుంచి నన్ను విడదీసిన పవర్ ఆడింట్లో ఉన్నా, ఒంట్లో ఉన్నా, పదవిలో ఉన్నా తీసేస్తా. ట్రాన్స్ఫార్మర్ బద్దలైపోతుంది. మన ప్రీతమ నాయకుడు పార్టీ ప్రెసిడెంట్ అయిన శ్రీ చిత్రాల చిరంజీవి గారు వేదిక వద్దకు వచ్చేస్తున్నారు. ఆయనకి రాజప్ప గారు ఘన స్వాగతం పలుకుతున్నారు. ఏమప్పా రాజప్ప, పార్టీ ప్రెసిడెంట్ గా జెడ్పీ ఎలక్షన్ల ప్రచారం కోసం నేను వస్తే మధ్యలో ఈ సన్మానం ఏంది? అలే వారసా, నాకు హోమ్ ఇప్పిస్తున్నారు, మీకు ఈ మాత్రం కూడా చేయకపోతే ఎలా? పైగా మా ఫ్యాన్స్ అంతా కూడా మీకు గట్టిగా సన్మానం చేయాలని ఎప్పటి నుంచో ఫిక్స్ అయిపోయారు. లోకల్ గా నేనేంటో, నా పవర్ ఏంటో మీకు తెలియాలి కదా. నాకు తెలియదు. మరి ఇప్పుడు నేను చెప్పొచ్చేది ఏంటంటే, మన రాజప్ప గారికి మార్గదర్శి అయిన మన పెద్ద ఆయన చిత్రాల చిన్నజోగయ్య గారు ఈ రోజు మన సన్మాన గ్రహీత. అప్పట్లో మన పెద్ద ఆయన ఏంటి రాజప్ప, ఏంటి అప్పట్లో నేను సొంతంలో గుడ్డ లేకుండా తిరిగిన సంగతి కూడా చెప్తాను. మైక్ దగ్గర. నేను జిందాబాద్ రాజప్పగా నాకు సన్మానం చేయబోయే ముందు మీ ఫ్యాన్స్ అందరికీ నేను చెప్పే విషయం వింటే అల్లలాని గెంతు వేసి వినాయక చవితి కదా. ఏయ్, మన రాష్ట్రానికి మన రాజప్పని హోమ్ మినిస్టర్ చేస్తా ఉన్నావా? ఏంటి హోమ్ మినిస్టర్? నేను హోమ్ అనే కదా చెప్పింది. ఎందుకు అరుస్తావు? ఏంది రాజప్ప? మా రాజప్పని హోమ్ మినిస్టర్ చేస్తావా? ఏందయ్యా మీద మీదకి వస్తా ఉంటారా? రాజప్పని హోమ్ మినిస్టర్ చేస్తావా? అవునురా, హోమ్ అంటే ఇంట్లో కూర్చొని అంటున్నాడు కాదురా. పోలీసుల మీద రాజప్ప ఫ్యాన్స్ అని చూపిస్తావరా? నువ్వు ఆగు బావా. ఎవరితో పెట్టుకోవచ్చు కానీ ఫ్యాన్స్ తో పెట్టుకోకూడదు. వదిలి ఏందయ్యా ఈ రచ్చ? హోమ్ మినిస్టర్ తప్పే ఉందిరా. హోమ్ కాదు, సీఎం ని చేయాలి. సీఎం అంటే రంగంలో ఎరకాయా కురుకులు రాజప్పని సీఎం అని చెప్పితే చంపేస్తాం. లోకల్ గా నేనేంటో, నా పవర్ ఏంటో మీకు తెలియాలి కదా. హోమ్ మినిస్టర్ కాదురా, నీకు ఉండ పదవి పోయింది రాక నేను నిద్ర బాగా చూసా నువ్వు బండి మారిరా. ఎట్టి పరిస్థితుల్లో ప్రెసిడెంట్ గారిని కలవాలి. సార్ రాజప్ప గారు ఫోన్. సార్ ఆయన మేమే చాలా కోపంగా ఉన్నారు. ఇప్పట్లో టచ్ లోకి రాకండి. హలో హలో హలో, పార్టీ ప్రెసిడెంట్ కి నాకు పెట్టేశారు. విస్తరణలో హోమ్ రాకుండా చేశారు. చట్టంలో కొడుకులు. అన్న ఆపోజిషన్ వాళ్ళు ఏమన్నా? కాదు అపోజిషన్ కాదు, ఎవడో 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 ఏంటన్నా? కొంప తీసి
మంది పార్టీ జనం 5 కోట్ల పార్టీ ఫండ్ ఎవడో వదిలేస్తూ వచ్చే పదవి దొరకే నువ్వు ఎంత బాధపడితే 5 ఏళ్లుగా కళ్ళల్లో పెట్టుకున్న మా నాన్నకు దూరం అయితే నేను ఇంకెంత బాధపడాలరా? మా నాన్న చేత ఫైల్ మీద సంతకం పెట్టించట నీ అంబిషన్ అయితే అదే మా నాన్న రిటైర్మెంట్ పేపర్ మీద సంతకం పెట్టే క్షణం ముందు నీ చేతని రాజీనామా పేపర్ మీద సంతకం పెట్టించటం నా అంబిషన్. ఇది మిడిల్ క్లాస్ నువ్వేంట్రా నాతో పెట్టించేది? అవును, మిడిల్ క్లాసే. డబ్బున్నోడు ఎదుటోడు పలానా అంటే ఆగుతాడేమో, పవర్ ఉన్నోడు పదవి కోసం ఆగుతాడేమో, బలం ఉన్నోడు ఎదుటోడు బలగం చూసి ఆగుతాడేమో, కానీ అలాంటి మిడిల్ క్లాస్ కుర్రోడికి మెంటల్ ఎక్కితే ఆడున్నాడు ఈడున్నాడు ఆడమ్మ మొగుడున్నాడని చూడ్డు కోస్తే వచ్చే జన్మలో ఉలిక్కి పడతావు మొసలి నా కొడుకు. ఏం మాట్లాడుతున్నాడు? ఎవరి ముందు మాట్లాడుతున్నాడు? అసలు ఎవరి ముందు మాట్లాడుతున్నాడు? రాజప్ప, ఏర వెంకట శివలింగ రాజప్ప. అరే, ఈ పావులు కదపడం, గేమ్లాడటం రాజకీయాల్లో అన్నప్రాసం చేసినప్పుడే మొదలెట్టేశాను రా. నేను కొంచెం గట్టిగా మీ గురించి తలుచుకుంటే మీ అబ్బా కొడుకులు ఇద్దరు గతంలోకి తలుచుకో నీ 5 ఏళ్ల రాజకీయం కలిపి మరీ తలుచుకో. రేపు గుండెల్లో దమ్ము తగ్గో, మేసంలో రోషన్ తగ్గో, మాటల్లో పొగర తగ్గో, భయపడి గేమ్ నువ్వు ఆపినా నేను ఆపను. నీకు ముందే చెప్పా, నేను హ్యాపీగా ఉంటే నువ్వు హ్యాపీగా ఉంటావని. ఈ సూరిగాడు హ్యాపీగా లేడు. 65 కిలోల గ్రెనేడు పిన్ను తీసి పంచులో పెట్టుకున్నావు. కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందిరా. సబ్బాస్ సబ్బాస్ సబ్బాస్. వద్దు 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 అన్న కొద్ది తట్టి 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 రచ్చ కొడుతున్నావు ఈ కొడి. నేను సంతకం పెడతానని బాబు సంతకం పెడతాడు. చూస్తావు. రెసిగ్నేషన్ పేపర్లో రెడీగా పెట్టుకో. చావు బతుకులో ఉన్న భార్యను చూసి ఇప్పటికే సగం చచ్చిపోయాను. వాడు ఇంకొక అడుగు వేస్తే నేను పూర్తిగా చచ్చినట్టే. వెళ్ళిపోమన్రా. ఇక్కడ నారాయణమూర్తి గారు, నేను డాక్టర్. ఆవిడ పొజిషన్ చాలా క్రిటికల్ గా ఉంది. డాక్టర్, బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ అయింది. ఇంకో 5 గంటల్లో ఆపరేషన్ చేయకపోతే బతకడం కష్టం. ఈ మెడిసిన్స్ అర్జెంట్ గా తీసుకో. ఓకే ఓకే. ఎలాగుందర మినిస్టర్ దెబ్బ? ఆ రోజు ఏమన్నావురా? నా బలగం కొంటే వచ్చింది, మీ నాన్న బలం నిన్ను కంటే వచ్చిందా? అబ్బా, అది చూడు పిచ్చోళ్ళ ఎలా తిరుగుతున్నాడు. అక్కడ నేను బిల్డింగ్ కడితే, అందులో మాల్ పెడితే, ప్రమాదం జరిగితే ఎవరో చచ్చిపోతారని జనాల కోసం మీ నాన్న సంతకం పెట్ట మానేశాడు. ఇప్పుడు ఏమైంది? ఫ్యామిలీ బద్దలైపోయింది. కూతురు పెళ్ళాగిపోయి, కొడుకు దూరం అయిపోయి, భార్య చావు బతుకుల మధ్య ఒకదానమాట ఒకటి. నారాయణమూర్తి ఒంటరివాడు అయిపోయాడు. ఇందాక డాక్టర్ చెప్పాడు, ఇంకో 5 గంటల్లో ఆపరేషన్ చేయకపోతే మీ అమ్మ బతకదని. 5 గంటలు
5వ గంట. ఈ క్షణం మీ నాన్న బాడీలో నిజాయితీ బతికే ఉంటుంది. 1 గంట గడిచాక 4వ గంటకి ఆపరేషన్ ఎందుకు జరగట్లేదా అని గుండెల్లో గుబులు మొదలవుతాయి. 3వ గంటకి అసలు ఎవరూ పట్టించుకోవట్లేదేంట్రా అని కోపం వచ్చేస్తే 2వ గంటకి భయం, బాధ, ఏడుపు అన్ని కలగలిపి బాడీలోకి ఎంటర్ అయిపోతాయి. అలా ఎంటర్ అయిపోయాక చివరాఖరి గంటకి మీ నాన్నకి ఈ మినిస్టర్ తో ఎందుకు పెట్టుకున్నాను భగవంతుడా అని అనిపిస్తుంది. అక్కడతో నిజాయితీ బెక్స్ చచ్చిపోతుంది. అప్పుడు ఆడంతటా ఆడే లగెత్తుకుంటూ వచ్చి సంతకం పెట్టేస్తాడు. రాసుకో, ఈ 5 గంటల్లో ఇదే జరుగుద్ది. డాక్టర్, ఆపరేషన్ చేయడానికి గంట సమయం మాత్రమే ఉంది. ఎవరు పట్టించుకోవట్లేదు. ప్లీజ్ ఫాస్ట్ డాక్టర్. ఈ 4 గంటల్లో పేషెంట్ బీపీని కంట్రోల్లోకి తెచ్చాం, షుగర్ కూడా కంట్రోల్లోకి తెచ్చాం, కానీ ఆపరేషన్ మాత్రం చేయలేం. డాక్టర్, మేమే కాదు సార్, ఈ సిటీలో ఏ హాస్పిటల్కి వెళ్ళినా చేయరు. ఎందుకు డాక్టర్? ఆ సంతకం ఏదో పెట్టేయండి సార్. మేం కూడా మనుషులమే సార్. 5 గంటల్లో ఆపరేషన్ చేయకపోతే ఆవిడ బతకదని తెలుసు. ఆల్రెడీ 4 గంటలు అయిపోయిందని తెలుసు. డాక్టర్గా ఆవిడ బతికించాలని తెలుసు. కానీ మా ఫ్యామిలీస్ కూడా బతకాలి కదా సార్. మీకున్న టైం 1 గంటే సార్. సొంతకమా ఆపరేషన్? ఏంట్రా ఇది? ఒక ప్రభుత్వ ఉద్యోగి నిజాయితీగా ఉంటే వాడి బతుకు ఇంత నీచంగా ఉంటుందా? అదేం పాపం చేసిందిరా? నా కష్టాలు పంచుకుంది, బాధలు భరించింది, ఉన్నదాంతో సర్దుకుంది. ఏమీ లేకపోయినా ధైర్యం చెప్పిందే కానీ ఒక్కరోజు కూడా నోరెత్తి మీ పద్ధతి మార్చుకోమని చెప్పలేదు. 35 ఏళ్ళు నన్ను భరించిన తనకంటే 30 ఏళ్లలో నేను సంపాదించింది ఏది గొప్పది కాదురా. పెట్టేస్తాను, పెట్టేస్తాను. హలో సార్, నేను నారాయణమూర్తిని. ఓడిపోయాను, సంతకం పెట్టేస్తాను. మీరు సూపర్ సార్. ఇంత కిక్కు నా 25 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడూ రాలేదు. ఇప్పుడు మీరు నాకు ఇచ్చారు. ఐ రెస్పెక్ట్ యూ సార్. మీకు నా పర్సనల్ కార్డు పంపిస్తాను. మా వాళ్ళు దగ్గరుండి మిమ్మల్ని గౌరవంగా నా దగ్గర తీసుకొస్తాను. ప్లీజ్ సార్. హలో సార్, రన్నింగ్ న్యూస్ డ్రాప్ చేయండి, టీపీని ఫాలో అవ్వండి. బ్రేకింగ్ న్యూస్. విశాఖపట్నం సిటీ ప్లానింగ్ ఆఫీసర్ నారాయణమూర్తి కిడ్నాప్. సీతమ్మధారలో మంత్రి కడుతున్న కమర్షియల్ కాంప్లెక్స్ ఫైల్ మీద సంతకం పెట్టలేదన్న పగతో మంత్రి ఈ కిడ్నాప్ చేయించారని ఉద్యోగుల ఆరోపణ. మనం కిడ్నాప్ చేయడం ఏంట్రా? నారాయణమూర్తి కిడ్నాప్ చేసిన వెహికల్ సీసీ కెమెరాకు చిక్కిన వైనం. మినిస్టర్ కారు సత్యం కంప్యూటర్ సెంటర్ సిగ్నల్ దాటుతున్న ఎక్స్క్లూజివ్ విజువల్స్. ఈ నాడికిద్దామా ఎట్టడికిద్దామని నేను చూస్తా ఉంటే ఇడుకున్నాడే దొరికేవరా పట్ట. ఓల్వో ఎక్సెల్ 6666 కారు సిఎంఆర్ సెంటర్ సిగ్నల్ దాటుతున్న దృశ్యాలు. మినిస్టర్ ఇంట్లోకి వస్తున్న కారు సీసీ కెమెరాలో స్పష్టంగా రికార్డ్ అయ్యాయి. కారు ఇక్కడ ఉంది, మనుషులు లేరు. ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? నాకు తెలుసా, సూర్యగడ ఏదో చేశాడు రా.
ఆడి బాబుని ఆడే కిడ్నాప్ చేసి ఎక్కడో దాచేసి ఉంటాడు. నేను ముందే చెప్పినా కదా ఫైర్ పటాక్ అయిపోయాడని. ఈ టైంలో కూడా ఆడి పెడతాడురా. నువ్వు నా మధ్యలో ఆడి పడిచివా? ఆడి బాబుని ఎక్కడ దాచాడు రా బాబు? బ్రేకింగ్ న్యూస్. సంతకం పెట్టేదాకా ప్రాణాపాయంలో ఉన్న నారాయణమూర్తి భార్యకి ఆపరేషన్ చేయొద్దని హాస్పిటల్ సిబ్బందికి మంత్రి ఆదేశాలు. బావా వాడిని ఎక్కడ పెట్టాడో పక్కన పెట్టు. ముందు నువ్వు బతకాలంటే వెంటనే హాస్పిటల్కి వెళ్ళి ఆవిడ బ్రతికించుకోవాలి.